రాలేదు ఇంకా. కొంచెం చదవచ్చు కదా. ఆడియో ఆన్. హలో. వెయిట్ ఎ మినిట్ సార్. సత్య గారు, ఎస్ మ్యామ్, చెప్పండి. అదే హోస్ట్ మీకు ఇచ్చేసాను. అంటే మహేష్ సార్కు మీరు ఒకసారి హోస్టింగ్ ఇవ్వండి. హలో. ఎస్ చెప్పండి చెప్పండి మ్యామ్, చేస్తున్నాను. హలో. హలో. ఏ సార్ లెఫ్ట్ అయిపోయారా, కనిపించట్లేదు. ఉన్నారు ఉన్నారు ఉన్నారు, మీరు హోస్టింగ్ ఇవ్వండి. ఉన్నారు, మహేష్ సార్ ఉన్నారు క్లాస్లో.
చేశాను మ్యామ్. ఓకే 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 సత్య గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హలో. హలో, ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంకా రానట్టున్నారు, ఉండండి ఒకసారి. సత్య గారు ఉన్నారా? సార్ మేము ఆన్లైన్ సార్. ఓకే. సో నిన్న మొన్న జరిగిన క్లాసు ఏమైనా చూస్తున్నారా? చూస్తున్నాను సార్, చూస్తున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది సార్. అర్థమైతే ఓకే. అర్థం అవడం వరకు నాకు ప్రాక్టికల్ సెషన్ మొత్తం థియరిటికల్ పార్ట్ అయితే నాకు ఓకే. నాకు అర్థమవుతుంది. ఐ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఇట్. ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేయాలి సార్. ఓకే. ప్రాక్టీస్ వీడియోస్ ఇంకా అంటే చూస్తున్నారా మరి? చేస్తున్నాను కానీ సరిపోదు, ఇంకా పెంచాలి. ఓకే. వీడియోస్ చూస్తున్నారా? డ్యూటీలో టైం దొరికినప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను సార్, ఫాలో అవుతున్నాను. ఓకే. రివైజ్ చేసుకుంటున్నాను సబ్జెక్ట్ అయితే. ఓకే ఓకే. చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియోస్ చూస్తా ఉంటే మీకు అర్థమవుతుంది. అదే సో సార్, అదే. అట్లాగే ఈ రోజు నుంచి కూడా నిన్నటి వీడియో కూడా అప్లోడ్ చేసినాను ఆల్రెడీ నేను. ఓకే. సో నోటిఫికేషన్ వచ్చిందా లేదా మీకు మరి? నోటిఫికేషన్ రాలేదు సార్ నాకు. చూస్తాను సార్. నేను యూట్యూబ్ ఓపెన్ చేయలేదు కదా. రాలేదా మీకు? యూట్యూబ్ అయితే ఓపెన్ చేయలేదు నేను. చూస్తాను సార్. మామూలుగా మెసేజ్ అయితే అలర్ట్ అయితే రాలేదు. అవునా? నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? అలాగే సార్, అలాగే. ఓకే సార్, ఓకే. ఓకే. సో ఈరోజు వచ్చేసి మనం ఏ క్లాస్ అని చెప్పాను మీకు? ఇవాళ వీడియో 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 యాడ్స్ చేద్దాం సార్. వీడియో నెట్వర్క్ గురించి చెప్తానని చెప్పినాను కదా. అవును సార్. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి వీడియో నెట్వర్క్ అంటే మన యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా. అవును. యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనము మన వీడియో మధ్యలో యాడ్స్ అనేది ఏ విధంగా మనం సెటప్ చేసుకోవాలి, ఓకేనా? సో ఆ యాడ్ వచ్చే విధంగా ఎట్లా చేసుకోవాలి, ఓకేనా? సో తర్వాత వచ్చేసి మనం యూట్యూబ్లో ఇన్ఫీడ్ యాడ్స్ అని ఉంటాయి. సో వాటిని ఏంటంటే మనం సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, ఓకేనా? సో తర్వాత వచ్చేసి మనం దాంట్లో వ్యూస్ పెంచుకోవడానికి, వాచింగ్ అవర్స్ పెంచుకోవడానికి, ఓకేనా? సో ఇదంతా కూడా మనం ఈ వీడియో యాడ్స్లో మనం రన్ చేస్తాం అనమాట. ఓకే. సో దీంట్లో వచ్చేసి ఇన్ఫీడ్ యాడ్ అని ఉంటుంది. సారీ, స్కిప్ యాడ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. ఓకే, స్కిప్ యాడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్కిప్పబుల్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి ఇన్ఫీడ్. ఓకే. తర్వాత ఫీడ్. సో ఈ విధంగా మనకి ఉంటాయి అన్నమాట యాడ్స్ దీంట్లో యూట్యూబ్లో. ఓకే. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి దాంట్లో.
ఓకే, నేను ఓకే. క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు. అలాగే సార్, అలాగే. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్ క్యాంపెయిన్కి వెళ్దాము ఒకసారి. సో ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్ ఏం చేయాలి, క్రియేట్ క్యాంపెయిన్లోకి వెళ్ళాలి. ఓకేనా? సో క్రియేట్ క్యాంపెయిన్లోకి వెళ్ళిన తర్వాత దేంట్లోకి వెళ్ళాలి చెప్పండి. సత్య గారు దేంట్లోకి వెళ్ళాలి? సత్య గారు ఉన్నారా? సార్ ఉన్నాను సార్, ఉన్నాను, లైన్లో ఉన్నాను. సో దేంట్లోకి వెళ్ళాలి మనము? స్క్రీన్ పోయింది సార్. స్క్రీన్ షేర్ అయిందా లేదా? స్క్రీన్ పోయింది సార్. ఇప్పుడు ఓకే. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. సో మనం దేంట్లోకి వెళ్ళాలి? సో ఫస్ట్ క్రియేట్ లీడ్స్. క్యాంపెయిన్లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత దేంట్లోకి వెళ్ళాలి క్యాంపెయిన్స్లో? అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్ సార్. ఏంటి? అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్లోకి వెళ్ళాలా? అర్థం కాల. అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్లోకి వెళ్ళాలా సార్? దేంట్లోకి వెళ్ళాలి? క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్కి వెళ్ళాలా? నిన్న మొన్న చూసినారు కదా మీరు, ఏమర్థమైంది మీకు? క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్, ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గైడెన్స్ లోకి వెళ్ళాలి ఫస్ట్. అదే సార్, ఓకే, అదే చెప్తున్నాను. సో తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ వీడియో అని చెప్పి కనిపిస్తుంది కదా, సో వీడియో మీద క్లిక్ చేయాలి. ఓకే, సో మీకు కావాల్సింది ఏంటి? వీడియో వ్యూసే కదా మనకు కావాల్సింది. అవును సార్. సో ఇక్కడ చూడండి, ఎఫిషియంట్ రీచ్, నాన్ స్కిప్పబుల్ రీచ్, టార్గెట్ ఫ్రీక్వెన్సీ, ఓకే, డ్రైవ్ కన్వర్షన్, యాడ్ సీక్వెన్స్, ఆడియో రీచ్. ఓకే, ఇదంతా ఉంది కదా. నేను వచ్చేసి నాన్ స్కిప్పబుల్ పెట్టుకుంటున్నా. ఓకే. ఓకే, ఇప్పుడు కంటిన్యూ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్యాంపెయిన్ నేమ్ పెట్టుకోవాలి. ఓకే. విశాఖపట్నం క్యాంపెయిన్. ఓకే, ఓకేనా? ఓకే సార్. సో మన 15 సెకండ్సా లేదంటే 13 సెకండ్ అంటే బంపర్ అండ్ 15 సెకండ్ అని చెప్పి అడుగుతా ఉంది. సో వీటిలో 15 సెకండ్సే కదా ఉంది. ఓకే, అదే పెట్టుకోవాలి. బంపర్స్ అండ్ 15 సెకండ్స్ అంటే సార్, బంపర్స్ అండ్ 30 సెకండ్స్ ఏదో ఉంది కదా, అదేంటిది? అది కొత్త ఆప్షన్ వచ్చింది. సో ఇది కూడా సేమ్ దీనిలాగానే అనమాట. ఓకే. 15 సెకండ్స్ అనేది దీనిలాగానే. స్కిప్పబుల్ ఉంది కదా. అవును సార్, అవును. సో అట్లాగే 15 సెకండ్స్ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకే. సో 13 సెకండ్స్ అంటే 30 సెకండ్స్ అంటే ఆ 30 సెకండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఆగాలన్నమాట. ఓకేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి బడ్జెట్ అండ్ డేట్స్. బడ్జెట్ అనేది క్యాంపెయిన్ డైలీ బడ్జెటే కదా మంది. అవును డైలీ సార్, బడ్జెటే కదా. డైలీ బడ్జెట్. అవును సార్. 500 రూపీస్ ఇచ్చాము. 500 రూపీస్. ఓకే, సో నెట్వర్క్స్ అంటే యూట్యూబ్లో ఎక్కడెక్కడ రన్ చేయాలనుకుంటున్నాం. యూట్యూబ్, ఓకే, గూగుల్ టీవీ, తర్వాత వీడియో నెట్వర్క్స్ అండ్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. వీటిల్లోనే కదా మనం రన్ అవ్వాల్సిందే. అవును సార్. వీడియో స్ట్రీమింగ్ యాప్స్,
అంటే ఇప్పుడు మనకు సంబంధించి వీడియోస్ గూగుల్ టీవీకి సంబంధించి వీడియో టీవీస్ ఉంటాయి కదా, గూగుల్ టీవీస్. అవునవును. సో టీవీస్ ఉంటాయి కదా, యాప్స్, టీవీ గూగుల్ టీవీకి సంబంధించి యాప్స్ ఉంటాయి కదా. ఓకేనా, అర్థమైందా? అది, ఓకే సార్, ఓకే. గూగుల్ యాడ్స్, గూగుల్ టీవీకి సంబంధించి యాప్స్ అంటే ఇప్పుడు మనం హాట్‌స్టార్ అని, అదే సార్, అదే అదే. సో ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా. ఓకే. సో వాటిల్లో రన్ అవ్వాలా వద్దా అని చెప్పి అడుగుతా ఉంది. ఓకేనా, సో వాటిలో మనకి రన్ అవ్వాలి కదా. సో దాకా నేను పెట్టాను అది రన్ అవ్వాలని. సో ఓకే. ఇక్కడ వచ్చేసి వీడియో పార్ట్నర్స్ ఆన్ ది గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. ఓకే, సో వీటిలో ఏమైనా రన్ అవ్వాలంటే రన్ అవ్వాలా వద్దా అని అడుగుతుంది. అంటే యూట్యూబ్కి సంబంధించిన నెట్వర్క్స్ ఉంటాయి కదా కొన్ని. అవును సార్, అవును. ఓకే, సో ఆ నెట్వర్క్స్లో రన్ అవ్వాలా వద్దా అని అడుగుతుంది. సో ఎక్కడ మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కడెక్కడ రన్ అవ్వాలి, ఇండియానా లేదంటే ఇంకా వేరే లొకేషన్లో ఎక్కడైనా రన్ అవ్వాలని చెప్పి అడుగుతుంది. నేను ఇండియానే పెట్టిన. ఓకే, ఓకే. ఏ లాంగ్వేజెస్ వాళ్ళకి రన్ అవ్వాలని చెప్పి అడుగుతా ఉంది. ఓకేనా, సో ఇది వచ్చేసి నో పెట్టుకున్నాం. పొలిటికల్ యాడ్ మీద అడుగుతుంది, నేను కాదని చెప్పిన. ఇక్కడ రిలేటెడ్ వీడియోస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి వీడియో ఛానల్ ఏమైనా లింక్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మనం సెట్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ రెండు వీడియోస్ వరకు మనం ఇచ్చుకోవచ్చు దీంట్లో. ఓకే. ఓకేనా, సో 2 వీడియోస్ ఇచ్చినాం కదా మనం ఇక్కడ. అవును సార్, గమనిస్తున్నారు లేదా మీరు? చూస్తున్నాం సార్, చూస్తున్నాం. సో ఇక్కడ షో అయిందా ఉంది యూట్యూబ్ ఛానల్లో అవును. స్పాన్సర్డ్ అని చెప్పి ఈ విధంగా కనిపిస్తే స్పాన్సర్. అవును సార్, ఓకేనా, చూపిస్తుంది కదా. చూపిస్తుంది సార్. అవును. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం ఓకే డన్ చేయాలి. సో మనది వచ్చేసి యూట్యూబ్లో ఈ విధంగా చూపిస్తుంది అంట. సో కిందకి రావాలి కొంచెం. అడిషనల్ సెట్టింగ్స్ దీంట్లో డివైజెస్ అంటే దేంట్లో రన్ అవ్వాలి, కంప్యూటర్స్, మొబైల్, ట్యాబ్లెట్, ఓకే, టీవీ స్క్రీన్. లేదు అంటే సెట్ ప్రాపర్ టార్గెటింగ్ ఏమైనా చేసుకోవాలనుకుంటున్నాం అంటే టార్గెటింగ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. సో నెక్స్ట్ క్యాప్ ఇంప్రెషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ అంటే మీది ఎన్నిసార్లు మీకు మీ యాడ్ అనేది చూపించాలి అని చెప్పేసి అడుగుతా ఉంది. ఓకే, ఓకే. సో దీన్ని మనం టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకొని ఎన్నిసార్లు ఇవ్వాలో, పర్ డేకి ఎన్నిసార్లు ఇవ్వాలి, పర్ వీక్ ఎన్నిసార్లు ఇవ్వాలి, పర్ మంత్ ఎన్నిసార్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉంది. ఓకే, ఓకే. సో ఇది మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. సరే, యాడ్ షెడ్యూల్ అంటే ఇప్పుడు మనం రేపటికి ఈరోజు రేపు యాడ్ రన్ అవ్వాలి. సో రేపు 4 o'clock యాడ్ రన్ అవ్వాలనుకో. సో అది దానికి మనం ఇక్కడ ఈరోజు ఇచ్చుకుంటాం అనమాట. ఓకే. తర్వాత థర్డ్ పార్టీ ఇప్పుడు ఇదేం లేదు. నెక్స్ట్ యాడ్ గ్రూప్. ఫస్ట్ వచ్చేసి యాడ్ గ్రూప్ నాన్ స్కిప్పబుల్ కదా. వీడియో నాన్ స్కిప్పబుల్ కాబట్టి మనం ఇస్తున్నాం దాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం అంటుంది. ఎంటర్ ఆడియన్స్ నేమ్. ఓకేనా, సో ఇక్కడ డెమోగ్రఫీలో ఆడియన్స్ నేమ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అది ఆప్షనల్ ఇది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డెమోగ్రఫిక్స్ అంటే మేల్కి రీచ్ అవ్వాలా, ఫీమేల్కి రీచ్ అవ్వాలా, లేదంటే ఇద్దరు అన్నోన్ పర్సన్కి రీచ్ అవ్వాలని అడుగుతుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి స్టార్ట్ ఉంది, 18 నుంచి 65+ వరకు ఉంది. సో ఈ లోపల నువ్వు ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నావు ఇవ్వచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పేరెంట్కి వెళ్ళాలా, లేదా నాన్ పేరెంట్కి వెళ్ళాలా, అన్నోన్ పర్సన్కి వెళ్ళాలా అని అడుగుతుంది. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ ఇన్కమ్. హౌస్ హోల్డ్ ఇన్కమ్ వచ్చేసి టాప్ టాప్ 10% నుంచి లోయర్ 50% వరకు లోపల ఉండే వాళ్ళకి రన్ అవ్వాలా, లేదంటే ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా అని చెప్పేసి అడుగుతా ఉంది. ఓకే, సో దీంట్లో మీరు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ఇంట్రెస్ట్ అండ్ డీటెయిల్ టార్గెటింగ్ అనమాట. డీటెయిల్ టార్గెటింగ్ ఏమైనా చేయాలంటే చేయొచ్చు దీంట్లో. ఓకేనా. సో అడిషనల్ ఆడియన్స్ సెగ్మెంట్, సో దీంట్లో ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కస్టమ్ టర్మ్స్. తర్వాత అడిషనల్ ఆడియన్స్ సెగ్మెంట్స్లో దీంట్లో ఇంకా ఏమైనా ఎక్స్క్లూడ్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కీవర్డ్స్ అనేది మీకు తెలుసు కదా. అవును, కీవర్డ్స్ తెలుసు, కీవర్డ్స్ ఇవ్వాలి. సో కీవర్డ్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. సో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయట్లేదు, మీకు ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అలాగే సార్, అలాగే. ఇక్కడ దీంట్లో మీరు ఏమైనా కీవర్డ్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ యుఆర్ఎల్, వెబ్సైట్ యుఆర్ఎల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ టాపిక్స్ వచ్చేసి చూడండి, ఏ కేటగిరీ వాళ్ళకి నీ యాడ్ రన్ చేయాలనుకుంటున్నావో మనం రన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, హెల్త్, హాబీస్, హోము, ఇంటర్నెట్, టెలికాము, జాబ్స్, తర్వాత లో గవర్నమెంట్, న్యూస్, ఆన్లైన్ కమ్యూనిటీస్, ఓకే, పీపుల్, పెట్ యానిమల్స్, రియల్ ఎస్టేట్, రెఫరెన్సెస్, షాపింగ్, రిటైలర్స్, స్పోర్ట్స్, ట్రావెల్, ట్రాన్స్పోర్టేషన్, ఓల్డ్ లోకాలిటీస్. సో వీటిలో దేనికి ఎక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు నువ్వు. సో ప్లేస్మెంట్స్లో వచ్చేసి టార్గెటింగ్ అనమాట. సో యూట్యూబ్ ఛానల్స్లో మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారా, దాంట్లో సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ ఏదైనా ఉంటే చేయొచ్చు. లేదంటే యూట్యూబ్ వీడియోలలో ఏమైనా యాడ్ రన్ చేయాలంటే చేయొచ్చు. వెబ్సైట్లో ఏమైనా చేయాలంటే వెబ్సైట్ నేమ్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. యాప్స్లో ఏమైనా ప్రమోట్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, యాప్ కేటగిరీస్లో ఏమైనా చేయాలంటే చేయొచ్చు. ఓకే, అర్థమైందండి? అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైందా? అర్థం కదా, కరెక్ట్గా చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సార్ అర్థమైంది, సార్ అర్థమైంది. ఓకే, సో ఇక్కడ చూడండి, క్రియేట్ యువర్ వీడియో యాడ్స్. ఓకే, నేను ఒక వీడియో యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, 7 to 15 seconds. చూడండి ఇక్కడ. సో ఈ విధంగా నేను మన యాడ్ అనేది రన్ అవుతుంది అనమాట, షో అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి మన వీడియో వెరీ లాంగ్ ఉందంట, 1.5 hour ఉంది కాబట్టి ఓన్లీ జస్ట్ 7 to 15 seconds వీడియో యాడ్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే, సో ఇక్కడ యుఆర్ఎల్ ఏదైనా ఇవ్వాలంటే యుఆర్ఎల్ ఇవ్వచ్చు మనం. ఓకే, అర్థమైందా? ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కాల్ టు యాక్షన్ బటన్ ఇవ్వచ్చు మనం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు?
కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. సో స్టార్ట్. ఇది కొంచెం బాగా గమనించండి మీరు. సో కాల్ టు యాక్షన్ బటన్ షాప్ నోవా లేదంటే సైన్ అప్ షాప్ నో పెడితే షాప్ నో వస్తుంది కాల్ టు బటన్ ఇక్కడ. ఓకే. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. ఓకే. మ్మ్. సో లేదు సైన్ అప్ పెడితే సైన్ అప్ వస్తుంది, బై నో పెడితే బై నో, వాచ్ నో అంటే అదే వాచ్ మన నో, స్టార్ట్ నో అంటే అదే సార్. స్టార్ట్ నో, బుక్ నో అంటే డౌన్లోడ్, డౌన్లోడ్ అంటే డౌన్లోడ్. ఓకే, మన ఆర్డర్ నో అంటే ఆర్డర్ నో, ప్లే నో అంటే ప్లే నో. మనకు కావాల్సింది ఏంది? వాచ్ నో కదా. అవును సార్. వాచ్ నో కాబట్టి వాచ్ నో పెట్టినాం మనం. ఇక్కడ ఏదైనా హెడ్ అని ఇవ్వాలనుకుంటే హెడ్ అని ఇవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ ఏదైనా హెడ్లైన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఏదైనా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి షో ఇక్కడ చూపించాలి కదా. సో ఇక్కడ మనకి చూపించాలి కదా యూట్యూబ్లో. అవును. ఓకేనా? సో సైడ్లలో కొన్ని బ్యానర్స్ వస్తాయి మనకి. నిన్న మీకు చూపించాను నేను ఆల్రెడీ ఒకసారి. యూట్యూబ్ అవును ఛానల్స్లో సార్. సైడ్లో కొన్ని బ్యానర్స్ వస్తాయి. అవునవును. అవును సార్. సో అలాంటి బ్యానర్స్ మీరు ఇది యూట్యూబ్ ఛానల్ ఆటోమేటెడ్గా క్రియేట్ చేయాలా, లేదంటే మీరు ఏమైనా ఓన్గా మీరు అప్లోడ్ చేస్తారా అని చెప్పి అడుగుతా ఉంది. ఓకేనా? ఓకే. సో యూట్యూబ్ ఛానల్కి మనం అప్ చెప్పేస్తే యూట్యూబ్ ఛానల్ ఓన్గా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. లేదు అంటే నువ్వు కస్టమ్ ఇంకా ఏదైనా అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. ఓకే. దాని సైజ్ వచ్చేసి 300 ఇంటూ 60 పిక్సెల్స్ ఉండాలంట దీంట్లో. ఓకే. ఓకే. 250 KB. సో తర్వాత వచ్చేసి యాడ్ క్రియేషన్ ఏమైనా చేయాలంటే చేయొచ్చు. ఇంకా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి బిడ్ 500. సిపిఎం ఓకే ఓకే సారీ. ముందు ఇచ్చినాము మనం బడ్జెట్ దీనికి. ఇదేనా? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు సార్. బడ్జెట్ వచ్చేసి 500 రూపీస్ ఇస్తున్నాను నేను. ఓకే. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇది అడుగుతా ఉంది. ఇక్కడ 7 to 15 మినిట్స్ 15 సెకండ్స్ వీడియో ఏదైనా ఉంటే అప్లోడ్ చేయమని. మన దగ్గర ఏం లేదు. అదే యాడ్ కోసం కాబట్టి షార్టర్ వీడియోస్ పెట్టాలి సార్. ఏంది? యాడ్ గురించి కాబట్టి షార్టర్ వీడియోస్ పెట్టాలి, ఎక్కువ లెంతీ కాకుండా. అవునవును. అలాంటి ఏమైనా అడుగుతా ఉందన్నమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి క్రియేట్ కొట్టేసాను. ఏమైనా ఉందా మీ దగ్గర ఏమైనా ఒక 7 సెకండ్ టు 15 సెకండ్ వీడియో ఏమైనా లేదు సార్. ఉందా? వీడియోస్ ఏం లేవు సార్. ఉంటే కొంచెం ఆ లింక్ పేస్ట్ చేస్తారట. లేదు సార్, వీడియోస్ ఏం లేవు నా దగ్గర. యాడ్ అయిపోతే
పడుకో మేము అమ్మ వచ్చేదాకా చెప్పే కదా అమ్మ వచ్చేది ఏం పీక్కోండి ఒక 4 సెకండ్స్. ఓకే, ఇక్కడ చూడండి దొరికింది మనకి ఒక 10 సెకండ్స్ వీడియో. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేసుకోవాలి. మెయిల్ కన్ఫర్మ్ చేయమంటుంది, మెయిల్ కన్ఫర్మ్ చేయండి. ఓకే, కనిపిస్తుంది యాడ్. కంటిన్యూ టు ఓవర్ వ్యూ అని ఉంటుంది. ఓకే, సో అంతే, ఈ విధంగా మనం క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అర్థమైందండి? ఓకే సార్, ఓకే. సో ఈ విధంగా మనం యాడ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ ఈ విధంగా వస్తుంది, తర్వాత దాని మీద క్లిక్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. ఓకే. మన వీడియో ఏదైతే ఇచ్చిన లింక్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? ఓకే సో సార్. దీనికి ఏంటంటే మనం బడ్జెట్ యాడ్ చేసుకొని యాడ్ అనేది రన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి, ఓకేనా? సో యావరేజ్ సిపిసి కాస్ట్ ఎంత పడింది, క్లిక్స్ ఎన్ని వచ్చినాయి, ఓకేనా? వ్యూ రేటు ఇవంతా కూడా వస్తుంది అనమాట దీంట్లో. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్, ఓకే. సో ఈ విధంగా మనం క్యాంపెయిన్ అనేది, వీడియో క్యాంపెయిన్ అనేది చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి దీని ద్వారా మనకు సబ్స్క్రైబర్స్ కూడా మనం పెంచుకోవచ్చు దీంట్లో. ఓకే, సో ఆటోమేటిక్గా వీడియో వైరల్ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మనకు పెరుగుతాయి. ఓకేనా? ఓకే సార్. వాచింగ్ అవర్స్ కానీ, పేజ్ లైక్స్ కానీ, పేజ్ లైక్స్ అంటున్నా, వ్యూస్, ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు పెరుగుతాయి. అర్థమవుతుందా? ఓకే. సో ఈ విధంగా మనం ఇవ్వాలన్నమాట, చేయాలన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను నేను. ఉన్నా ఏమైనా డౌట్స్? ప్రస్తుతానికి అయితే ఏం లేవు సార్. ప్రజెంట్ అయితే ఏం లేవు సార్. ఓకే, సెట్స్.
సో ఈ విధంగా మనము చేస్తాం అనమాట క్యాంపెయిన్. ఓకేనా? ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసి రేపు ఇంకొక టాపిక్ చూద్దాం మనము. ఓకే, అలాగే సార్. నేను ప్రాక్టీస్ చేస్తాను సార్. నేను ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. గూగుల్ యాడ్ అకౌంట్లో మీరు లాగిన్ అయ్యి మెయిల్ ఐడితో. ఓకే, ఓకే సో ఏ ఏ ఏ టాపిక్స్ చెప్పినానో ఆ టాపిక్స్ అన్ని ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అలాగే సార్. ఆ వీడియో ఏమైనా డౌట్ ఉంటే వీడియోస్ చూడండి. వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఎప్పుడెప్పుడు. ఓకే సార్. ఓకే. నిన్నటి వీడియో కూడా అప్లోడ్ చేసిన ఆల్రెడీ నేను. ఓకే, ఓకే సార్. రైట్. సో అది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు ఖచ్చితంగా. చూస్తాను డెఫినెట్గా సార్. షూర్. ఓకే ఓకే మరి అయితే గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.